నమస్తే అండి. ఈరోజు చామగడ్డల పులుసుని కొంచెం చిక్కగాను టేస్టీగా ఉండడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిన్న చిన్న చిట్కాలు యూస్ చేస్తే సరిపోతుందండి. అదేంటో చూసేద్దాం. ముందుగా 1/2 కిలో చామగడ్డల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చింతపండు కొంచెం తీసుకొని వాష్ చేసి ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిపోయాక ఒకటే టొమాటో బాగా పండింది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. టమాటో యాడ్ చేసిన తర్వాతకి సాల్ట్, చిల్లీ పౌడర్ యాడ్ చేసి మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న చామగడ్డల్ని కూడా దాంట్లోకి యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని కూడా దాంట్లోకి యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి స్టవ్ని ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసామంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి చామగడ్డల పులుసు రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేయడమే. ఆహా! ఆ వాసనకే ఇల్లంతా కడుపు నిండిపోతుంది.